సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి గర్భవతులు నన్ను ఒక 5-6 మంత్స్ నుంచి అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ 5-6 మంత్స్ నుంచి ఎందుకు అడుగుతున్నారంటే, నానమ్మతోనే ఒక వీడియో చేయించారనమాట. సో తనకి మా లాంగ్వేజ్లో తెలంగాణ యాస వస్తూ ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్లో తను చెప్పింది ఎక్స్ప్లెనేషన్ నేను కరెక్ట్ ఇవ్వాల్సింది, కానీ ఆ రోజు నేను పక్కన కూర్చోకుండా వీడియో అనేది షేర్ చేశాను. సో నానమ్మ మాటలు మీకు అర్థమవుతాయి అనుకొని చెప్పాను. సో తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది నేను అది ఐ కార్డ్లో కూడా మీకు ఇస్తాను, ఎండ్ కార్డ్లో కూడా నానమ్మ వీడియో ఇస్తాను మీకు. సో ఆ వీడియో మీకు ఇది చూస్తే మీకు అది అర్థం కాని వాళ్ళు, అది ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో గురించి అడిగిన వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో నానమ్మ చెప్పినది నేను మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఏంటంటే, జంట ముడ్డి అని ఉంటుంది అన్నమాట పిల్లలకి. సో ఇది ఎవరు బ్యాడ్గా అనుకోకూడదు, చాలామంది గర్భవతులకు వచ్చే డౌట్ అనమాట. అండ్ ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ డౌట్ ఉంటుంది, అండ్ అందరూ చెక్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆడపిల్ల ఉంటే సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో జంట ముడ్డి ఏంటంటే, బేబీకి బ్యాక్ హోల్ ఉంటుంది చూసారా, మోషన్ వెళ్ళే ద్వారం అనేది, అది ఒక్కటి కాకుండా నడుము ఎండింగ్లో మామూలుగా బంప్స్ కింద పైకి, బంప్స్కి పైకి ఇంకొక హోల్ అనేది ఉంటుందన్నమాట. మరి హోల్ లాగా ఉండదు, కానీ సేమ్ అదే షేప్లో ఉంటుంది. ఇది చాలామందికి ఉంటుంది. సో జంట ముడ్డి అంటారు దీన్ని. సో ఇది ఎలా ఉంటే నెక్స్ట్ బాబు పుడతాడు అనేసి చెప్పిందనమాట నానమ్మ. సో జంట ముడ్డి అనేది అందరికీ ఉంటుంది, కానీ అందులో హెయిర్ ఉంటుందంట. సో హెయిర్ అయితే మా చిన్న పాపకి కనిపించింది అనమాట. సో అది చూసే నెక్స్ట్ నీకు బాబు పుడతాడు అని చాలామంది చెప్పారు. నానమ్మ చెప్పింది, అమ్మ కూడా చెప్పింది. సో ఆ హెయిర్ అనేది ఉంది మా పాపకి. అందుకు నెక్స్ట్ టైం అంటే పర్టికులర్గా ఇదే రీజన్ అని కాదు, కానీ సో ఇది ఒక కొంచెం తృప్తి అనమాట, మనకి తెలుసుకోవచ్చు ముందు అనేసి. సో ఈ జంటగా ఇలా ఉండడం అయితే కామన్, కానీ అందులో ఎవరికైతే హెయిర్ ఉంటుందో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేది క్వైట్ ఆపోజిట్ జెండర్ అనమాట. ఇప్పుడు పాపకి అలా హెయిర్ ఉందనుకోండి పైన హోల్ దగ్గర, సో వాళ్ళకి బాబు పుడతాడు. అండ్ బాబుకి అలా ఉందనుకోండి, జంట ఉండేసి అందులో కొంచెం హెయిర్ కనపడితే పాప పుడుతుంది. సో క్వైట్ ఆపోజిట్ జెండర్ అనేది పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ దీని గురించే నానమ్మ చెప్పిందనమాట. అందులో వెంట్రుకలు ఉంటాయి, జంటగా ఉంటుంది అనేసి చెప్పింది, కానీ మీకు ఎవరికి అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని నన్ను 6 మంత్స్ నుంచి అడుగుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ వీడియో మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయొచ్చు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను క్లియర్ చేస్తాను. సో ఇప్పటికైతే మీ డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో జంటగా ఉంటుంది, కానీ దాంట్లో హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది జెండర్ అనేది. సో ఇది మీ పిల్లలకి ఫస్ట్ బేబీకి ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువగా అడిగేది ఇది సెకండ్ బేబీ మదర్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళ డౌట్ కోసమే నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.